అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను. మీరు కూడా బావుండాలని కోరుకుంటున్నాను. ఇక డాబా పైన ఏం చేస్తున్నా అని అనుకుంటున్నారు గదా! నేను ఒక మరకం కల్లుప్పు తీసుకున్నాను. మరకం కల్లుప్పు రూ. 80 తీసుకున్నాడు. నేను ఈ విధంగా మనం ఈ కల్లుప్పు తీసుకున్న తర్వాత కొంచెం చెమ్మగా ఉంటది గదా! సాల్ట్ కంటే మనం కల్లుప్పు వాడుకుంటే చాలా మంచిది గదా! అది కాక వేసవికాలం వచ్చేస్తుంది. పచ్చళ్ళలోకి ఆల్రెడీ మనకి కల్లుప్పు కావాల్సిందేను. మామిడికాయ పచ్చడి పట్టుకున్నా, ఏ పచ్చడి పట్టుకున్నా సరే మనకి ఉప్పు ఉండాల్సిందే కదా! కల్లుప్పు, సాల్టు పనికిరాదు గదా! ఫస్ట్ నుంచి మనం కల్లుప్పే గదా వాడేది. చిన్నప్పుడు నేను సముద్ర స్నానానికెళ్ళేటప్పుడు కల్లాల్లాగా పోసి ఇలా ఉప్పుని తయారు చేసేవాళ్ళు. అప్పుడు చాలా భలే అనిపిచ్చేది. ఎటు చూసినా తెల్లగా మల్లెపూలులాగా మెరుస్తూ ఉండేది. ఇలా కల్లుప్పుని తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా తడుంటది గదా! మనకి తీసుకున్నప్పుడు. ఇలా ఎండలో ఇలా మనం ఆరపెట్టుకుంటే అది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి. అలాగే పచ్చళ్ళు మనం పట్టుకునేటప్పుడు బూజు అనేది పట్టకుండా ఉంటది. అలాగే మనం ఆపాటనే కొనుక్కొని, ఆపాటనే వేసేసుకుంటే దాంట్లో చెమ్ముంటది గాబట్టి, మనం దేంట్లో వేసుకున్నా బూజొచ్చే అవకాశం ఉంటది. మనం ఆల్రెడీ వేసవికాలం వచ్చిందంటే పచ్చళ్ళ సీజన్ గాబట్టి, తప్పనిసరిగా ఇలా కల్లుప్పు మనం తీసుకొని ఇలా ఆరబెట్టుకుంటే దాంట్లో ఉన్న చెమ్మంతా పోయి దేంట్లోకైనా వాడుకోవటానికి చాలా బావుంటుంది. ఇలా నేను ఆరుబయట ఇలా మంచం వేసి దానిపైన సూపర్ కవర్ గానీ, క్లాత్ గానీ ఏదైనా ఏసుకోవచ్చు. ఇలా చక్కగా ఆరబెట్టేసాను. చూసారా? చూస్తానికి మల్లెపూలాగా తెల్లగా, స్వచ్ఛంగా, స్వచ్ఛమైన మనసు కలవారిలాగా ఉప్పు ఎంత తెల్లగా మెరిసిపోతుందో చూస్తుంటేనే చక్కగా ముచ్చటేస్తుంది గదా! ఇలా నేను కల్లుప్పు ఆరబెట్టేసాను. అమ్మో! ఎండలండి మే నెల మార్చిలోనే ఇంత మండిపోతుంది. ఈ ఎండ ఇంకా మనకి మే వచ్చేపాటికి ఇంకా విజయవాడ అంటేనే ఇంకా మండిద్దండి. విజయవాడ ఎండలో ఫేమస్ కదా! మనం 2, 3 గంటలు దీన్ని ఎండలో పెట్టేసుకొని ఈ విధంగా కిందకి తీసుకొచ్చేసానండి. ఇది మా అత్తగారిచ్చిన జాడి. నా పెళ్లి కాడి నుంచి ఇది జాడి. నేను కాపురకానికెళ్ళినప్పుడు మా అత్తగారు ఏదన్నా పోసుకోవటానికి ఈ జాడి ఇచ్చారు. దీంట్లో నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉప్పు పోసుకొని నిల్వ ఉంచుతాను. ఈ జాడి చాలా బావుంటది. ఓ మరకం తీసుకుంటే మనకి ఒక 4, 5 నెలల వరకు ఉప్పు నిల్వ ఉంటుంది కాబట్టి దీన్ని ఇలా జాడీలో మనం నిల్వ చేసుకొని ఈ పచ్చళ్ళలో మనం కూరల్లో గాని వాడుకుంటే చాలా బావుంటది. చూసారా? ఇలా మనం నిల్వ ఉంచుకుంటే పచ్చడి చెమ్మ రాకుండా అలాగే ఉప్పు కూడా చెమ్మ పట్టి నీరులాగా అయిపోకుండా చాలా రోజులు నిల్వ ఉంటుందండి. ఇలా జాడీలో మనం ప్లాస్టిక్ వాటిల్లో పెట్టకూడదు కాబట్టి ఇలా జాడీలో పెట్టుకుంటే అలాగే మనం మట్టి కుండలో పెడితే కూడా అది ఒక రకంగా ఊడిపోయినట్టు అయిపోద్ది. ఈ విధంగా పెట్టుకుంటే చాలా బావుంటుంది.